హాయ్, మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము ఒక అరటికాయలతో పులుసు పెట్టుకున్నాం. బాగుంటుంది. అరటికాయలతో చాలా రకాలు చేయొచ్చు. పులుసు కూడా బాగుంటుంది. చక్కగా ఉప్పు, కారం, చింతపండు, బెల్లము అన్నీ కలిపి అంటే రెగ్యులర్గా పులుసు లాగే కానీ బాగుంటుంది అరటికాయతో. ఓకే, సింపుల్ రెసిపీ. కావాల్సిన పదార్థాలు: ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఎప్పుడు వేసేలాగా వెల్లుల్లిపాయ పోపు గింజ అనమాట. ఈ పోపులో ఫస్ట్గా కొంచెం మెంతులు వేసాను. పులుసులకి మెంతులు పడితే బాగుంటుంది. మెంతులు, బెల్లము, చింతపండు, ఉప్పు, కారం అన్నీ సమంగా పెడితే చాలా బాగుంటుంది. అంతే. పోపు వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అది కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే, కూరకి గుజ్జు కావాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడితే బాగుంటుంది. ఉల్లిపాయ కలర్ మారాక కొంచెం టమాటా ఒక 2 వేసాను. పులుసు ఉంటుంది కాబట్టి. ఈ టమాటా కూడా ఏంటంటే చిన్న ముక్కలు వేస్తే అది ఉడకకుండా, ఉడికినా మెల్ట్ అవ్వకుండా అలా ఉండిపోతాయి. ఇప్పుడు ఇదిలో ఏంటంటే పెద్ద ముక్క అయ్యే కొద్దిగా ఉడికేటప్పటికి చిన్నగా మెత్తగా గుజ్జులా వస్తుంది. ఇది అరటికాయ పులుసు కదా. అరటికాయల్ని ఒక 3 విజిల్స్ రానిచ్చాను. ఆరబెట్టుకొని దాన్ని ముక్కలుగా, పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటో గుజ్జులో వేసాను. దానిలోనే చింతపండుని గుజ్జుగా తీసుకొని అందులో వేసుకొని, కారం కూడా మీకు సరిపడిన విధంగా ఎంత పులుసు కావాలి అనే దానికి వాటర్ వేసి దాన్ని పల్చగా చేసుకోవచ్చు. పల్చగా చేసుకుంటే అరటికాయ తీసుకుంటుంది కదా వాటరు, అప్పుడు మనకి గ్రేవీ కరెక్ట్గా వస్తుంది. లాస్ట్లో కొంచెం బెల్లము, కొత్తిమీర చల్లుకుంటే, ఇది ఏంటంటే పులుసు కూరలు తెల్లవారికి బాగుంటాయి. ఒక రాత్రి నిద్ర చేయాలంటారు పెద్దలు. బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది పాత పద్ధతి అయినా పర్వాలేదు, ట్రై చేయండి.